హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మరి ఈరోజు వీడియోలోకి వెళ్తే మటన్ పాయా సూప్ ఎలా చేసుకోవాలో దాని తయారీ విధానం ఏంటో చూపిస్తానండి. బోన్స్ వీక్గా ఉన్నాయనే వాళ్ళు వారానికి ఒకసారి కానీ ప్రతిరోజు కానీ ఈ బోన్ సూప్ కన్నా తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎందుకంటే మోకాలు నొప్పులు వచ్చినా ఏవొచ్చినా కూడా డాక్టర్లు ఎప్పుడు మొదటిగా ఈ పాయా సూప్‌నే రికమెండ్ చేస్తారనమాట. ఎందుకంటే ఈ పాయాలో వచ్చేసి కొల్లాజెన్ అనే ఎలిమెంట్ ఉంటుందండి. అది మన ఎముకలకి బలాన్ని, శక్తిని అయితే ఇస్తుందనమాట. అందుకోసం అనేసి ఈ పాయా సూప్‌నైతే రికమెండ్ చేస్తాననమాట. దీన్ని కూడా నేను ఎటువంటి మసాలాలే లేకుండా నార్మల్‌గా సింపుల్‌గా చేసేసుకోవచ్చు అనమాట. మీరే చూస్తారు చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో నేను ఈ పాయా సూప్ అనేది చేశానండి. అదేంటో చూపిస్తాను. ముందుగా పాయాన్ని తెచ్చుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత ఇందులోకి పసుపు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా వేస్తున్నాను అనమాట. ఇందులో ఏంటంటే నేను కరివేపాకు, కొత్తిమీర అనేది కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో వేస్తున్నాను అనమాట. ఎందుకంటే కరివేపాకు, కొత్తిమీరలోనే మనకి పోషక విలువలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ వేస్తాను నేను. తర్వాత ఉప్పు అయితే కొద్దిగానే వేస్తానన్నమాట. ఎందుకంటే దీన్ని మళ్ళీ మనం కర్రీగా చేసుకుంటాం కాబట్టి ఈ పాయ అనేది సరిగ్గా ఉడకాలి కాబట్టి ఉప్పు ఎక్కువ వేస్తే త్వరగా ఉడకదండి. కొద్దిగా తక్కువనే వేసుకోవాలి ఉప్పు అనేది. అప్పుడే పాయ అనేది బాగా ఉడుకుతుందన్నమాట. మనం సూప్ కోసం వాటర్ అనేది తగినంత వాటర్ వేసుకోవాలి. మరీ తక్కువగా వాటర్ వేసుకోకూడదు. కొంచెం ఎక్కువగానే వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్స్ అనేది వేయించుకున్నాం. ఇక్కడ నేను 6-7 విజిల్స్ అయితే వేస్తున్నానండి. కుక్కర్ విజిల్స్ వచ్చిన తర్వాత అది ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే సూప్ కన్సిస్టెన్సీ అనేది నేను చూపిస్తున్న విధంగా రావాలన్నమాట. మీరే చూస్తున్నారు కదా. ఇందులో ఎటువంటి మసాలాలు అయితే నేను ఏది వాడలేదన్నమాట. నార్మల్గా హెల్తీగా మనం ఇంట్లోనే క్విక్గా చేసేసుకోవచ్చు అనమాట. దీన్ని కనుక మనం రెగ్యులర్గా తీసుకోగలిగితే మనకి చిన్న వయసులోనే మోకాలు నొప్పులు కానీ ఎటువంటి కాళ్ళ నొప్పులు కానీ రాకుండా కాపాడుకోవచ్చండి. సో నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలోనే మీరు తయారు చేసుకోగలిగితే పాయా సూప్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా పాయా సూప్ అయితే రెడీ. మీరు ఈ పాయా సూప్ని తాగేటప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని తాగాలండి. అప్పుడే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఈ సూప్ని మనం తాగేటప్పుడే మనకు తెలుస్తుంది అనమాట. అందులో జిగురు అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ జిగురు వల్లనే మన ముక్కల్లో మనకి శక్తిని అయితే ఇస్తుంది అనమాట. సో ఎవరికైనా లిగమెంట్ ప్రాబ్లం కానీ ఎవరికైనా బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు కూడా ఈ సూప్ని రెగ్యులర్గా డైలీ తీసుకోవడం చాలా మంచిదండి. నేను చూపిస్తున్న సూప్ అయితే అన్నం లెక్క కానీ రోటీ లెక్క కానీ తినేదైతే కాదనమాట. ఇది జస్ట్ మనం తాగడానికి మాత్రమే అనమాట. సో అందుకోసం అనేసి తక్కువ ఇంగ్రీడియంట్స్తో హెల్తీగా అయితే ఈ పాయా సూప్ని చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి. అంతవరకు ఉంటాను. టేక్ కేర్. బాయ్.